హాయ్ అండి. ఈరోజు మనం ఒక ట్రెడిషనల్ రెసిపీని చేసుకోబోతున్నాం. అదే పనస పొట్టు కూర. సో ఈ పనస చెట్టు అనేది హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఇందులో సాక్షాత్తు లక్ష్మీదేవే ఉందని భావిస్తారు. మన గోదావరి సైడ్లో ఖచ్చితంగా వెజిటేబుల్ కర్రీస్లో ఇది డెఫినెట్గా ఉండాలి. ప్రతిరోజు వండుకోమని చెప్పను, బట్ అకేషన్స్ అయినప్పుడు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ముందుగా బాగా వాష్ చేసేసుకొని ఉడకబెట్టేసుకోండి. వితౌట్ కుక్కర్ లేకుండా జస్ట్ స్టవ్ మీద పెట్టేసి ఒక 4 పొంగులు వచ్చేలా చూసుకోండి. తర్వాత చూపించిన తాలింపులు వేయించేసుకోవడమే. ఇదేంటంటే ఇందులో ఎంత తాలింపు ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట కర్రీ అనేది. సో నేను ఫస్ట్ జీడిపప్పులు గుళ్ళు వేయించి పక్కన పెట్టుకున్నాను. కరకరలాడాలని తినేవాళ్ళు సో అలా తినండి, లేదా డైరెక్ట్ అన్నీ కలిపి వేయించేసుకోవచ్చు. మెయిన్ ఆవాలండి. అస్సలు ఇందులో ఈ కూర చాలా సాంప్రదాయంగా మినప వడియాలు ఆవు పెట్టి చేస్తారనమాట. అద్దిరిపోద్దంతే. మెయిన్ ఇందులో పెట్టిన ఆవాలు కానీ లేదా ఆవు పిండి కానీ అదే టేస్ట్ అన్నమాట. అస్సలు మర్చిపోకండి. సో మినపొడియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. బట్ ట్రెడిషనల్గా చేయాలి అనుకుంటే డెఫినెట్గా యూస్ చేయండి. జస్ట్ చాలా సింపుల్ రెసిపీ అండి. ముందు అవన్నీ వేయించేసి ఆ మినపొడియాలు కూడా వేయించేసి మనము ఇప్పుడు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, సో అది పొడి పొడిలా ఆడాలి. అంటే వాటర్ అంతా డ్రైన్ అయిపోయాక ఇందులో వేసేసి చింతపండు కూడా పోసేసి చింతపండు పులుసు పోసి కొంతసేపు అలా ఉంచి చూస్తే అయిపోయిద్ది, వెంటనే అయిపోద్ది. బట్ ఇందులో ఏంటంటే తాలింపు అనేది ఎక్కువ ఉండాలి. చూస్తున్న విధంగా బాగా కలిపేసుకోండి. సో నేను చూడండి ఇప్పుడు అది పొడి పొడిలాడిపోయింది, వాటర్ లేదనమాట ఇప్పుడు అందులో. సో అందులో వేసి బాగా మిక్స్ చేసేయండి. సో లైట్గా పసుపు, సాల్ట్ కూడా వేసేసుకోండి రుచికి సరిపడే. తాలింపులు జీడిపప్పు జీడిపప్పు ఉంటే వేయండి, లేదా స్కిప్ చేసేయచ్చు, పర్లేదు. అంటే టేస్ట్ కోసం వేసుకున్నాం. ఓకే. సాల్ట్, చింతపండు పులుసు ఎంత క్వాంటిటీ అంటే నేనైతే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత తీసుకున్నా. ఇదొక 1/2 కిలో తీసుకున్నాం మేము పనసపొట్టు అనేది. లాస్ట్లో నూరు పెట్టుకున్న ఆవాల ముద్ద, సో నూనెతో వేస్తున్నాను అనమాట నేను అది. ఈ కర్రీని అన్నంలో కానీ చారుతో కానీ కలిపి తింటే అబ్బబ్బబ్బబ్బా చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై చేయండి. ఇది సీజనల్ ఫ్రూట్.